సోటు దోశ ఈ 5 బిస్కెట్ 10 సమోసా ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఓకేరా బోర్ కొట్టేస్తుంది. ఆగబే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? హోసు కుట్టాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న సుంటిది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే యువన్తో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించాడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిపోయి ప్రేమ అంటే తెలుసారా నీకు? నీ అవ్వ ఏళ్ళు మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్ప ఏమైనా చేతరా? నువ్వు గిసిన డబ్బులుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహాన్ని కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. పోరా నడపే. ఒరే ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఒరే కుట్టాకుండే ఆగ్రా. ఒరే నా మాటేనరా, చంపేస్తారాలు. నా మాట నువ్వు చేయి తీరా బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. ఏ సింతమనే పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. అక్క అక్క ఏంట్రా? వీళ్ళ నా దగ్గర డబ్బులు కొట్టేసింది. ఎరా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట దొంగ. నా మీనచ్చు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. పోరాపా. రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఇంట్లో సంబంధం చూసారా? తొత్తమేంటి టికెట్ ఏది? తప్పుకో. సత్య సత్య నా జీవితం, నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. ఆపండి.
ఏంటమ్మా పూలు కావాలా? వద్దులే. దేవుడా 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 దేవుడా, అందరూ బాగుండాలి. తప్పు చేస్తే క్షమించు స్వామి. ఓయ్ నీతు, ఎందుకింత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే, ఏ చోటు దాగి దోబుచులాడి దరి చేరకుండా కాంచేనే. నీవెక్కడున్నా కనిపెట్టలేనే, కనిపించవేళ కృష్ణ. క్రీడలు నీవే, లీలలు నీవే. అక్క, ఎవరక్క ఇతను? తెలీదు, పాపం దెబ్బ తగిలి పడిపోయినట్టున్నాడు. ఏ హీరోలా ఉన్నాడు కదా. చచ్చా, ఆ దెబ్బలేంటి? ఇతనైతే విలన్ లా కనిపిస్తున్నాడు. నోర్మోయ్, వెళ్ళి పంతుల్ని అంబులెన్స్ కి ఫోన్ చేయమను. కృష్ణ వేణోది నా గుండెలోన గిలిగింతలెన్నో పెడతా. సిస్టర్, అతని కోసం ఈ బట్టలు తీసుకొచ్చాను. నేను ఇస్తాలేమ్మా. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటావా? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా ఎవరికి కష్టం వచ్చినా తన కష్టమే అనుకుంటుంది. ఏంటయ్యా, తగ్గిపోతుందని చెప్తున్నాను కదా, ఏంటి నీ గోల? అర్థం చేసుకో. ఏయ్ నువ్వేంటి కదలకు? నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులు ఎక్కడ కట్టాలి? ఆ అమ్మాయి కట్టేసిందిలే, నువ్వు రెస్ట్ తీసుకో. అరే చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావు. ఏ అబ్బాయి నిన్నే. నువ్వు ఉండవయ్యా. ఓ అబ్బాయి నిన్నే. ఆ సత్యమ్మ నీ కోసం బట్టలు కూడా తెప్పించిందయ్యా. ఆ అమ్మాయితో నేనేం చెప్పను. సత్య? అవును, ఆ అమ్మాయి నీ కోసం బట్టలు కూడా తెప్పించింది. సరే అన్ని రెడీగా పెట్టు. ఒకటి. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. విలన్ ఏంటి? నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య ఎక్కడ? సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంతా ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. పనికి మళ్ళీ వదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. ఓరు సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం గ్లాసు బదులు కొట్టామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న, నేను పంచాను బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం, నువ్వు వాయించరా. ఏదో ఉన్నారు ఒరే సుబ్బిగా, ఒరే నీదే డైలాగ్ చెప్పరా. నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట్రా పొట్టి సచ్చినోడా. ఏంటి రామయ్య, దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. చెప్పడం రెక్కలు తగిన పచ్చా. చూడండి రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి వెళ్తుంది గుండె నొప్పి.
నా కర్మ నా కర్మ నా కర్మ అలా కాదురా రెక్కాడితే గాని డొక్కాడని కరెస్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. అది ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. ఇటు కాదు అటు. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. వచ్చిన ఎంత పని చేసేవరా నువ్వు? దొరకదురా, చెడదొప్పారు. పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే దుర్గజుడు ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి హా? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? తాగాడు సత్యమ్మా, తాగాడు. ఈ జన్మలో మారరండి. తీ, అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అవచ్చా బాగా వాయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయ. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన బూతులేంటి? అసలు మిమ్మల్ని అది అనాలి కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి అయ్యో నా తల్లి. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అయిపోయిందమ్మా. పరువు మొత్తం పోయింది. పద, పద. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండాల్సినోండి ఇక్కడేం చేస్తున్నావు? అది తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడమే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నావుగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఆ? భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్, నిన్నే. ఉండు, నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా. పోదా ఏయ్, రా, చెప్తా. ఎక్కడికి?